Okay, let us draw that top view. So here, so this was the stud is having square neck. So I'm drawing this top view. So this will be 30. Side of this square stud is 30 mm. So take that 30 mm. Next, let us join all these corners. మళ్ళీ సేమ్ ఏం చేస్తారంటే రేడియస్ 15 mm తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి, ఇంటర్నల్ సర్కిల్. So this will be 30. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి థ్రెడ్స్. సో హియర్ ఇంటర్నల్ థ్రెడ్స్ వచ్చేసరికి ఒక 2 mm మెయింటైన్ చేసి నెక్స్ట్ లైన్ డ్రా చేయండి. ఇది ఒక 2 mm ఉంటే సరిపోతుంది. సో సేమ్ అదే విధంగా స్టడ్ విత్ కాలర్ డ్రా చేద్దాం నెక్స్ట్. సేమ్, సో స్టడ్ విత్ కాలర్ ఎలా డ్రా చేస్తారు అంటే సేమ్ యాజ్ యూజువల్. సో సేమ్ 40 తీసుకుంటారు, డయామీటర్ కూడా 30 తీసుకోండి. నెక్స్ట్ సో ఐఎమ్ టేకింగ్ డయామీటర్ యాజ్ 30. నెక్స్ట్ మళ్ళీ సేమ్ లెంత్ వచ్చేసరికి 40 mm తీసుకోండి. ఓకే, సో లెట్ us జాయిన్ దీస్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సిస్ లైన్ తీసుకుందాం. So here then maintain that gap is 2 or 3 mm. I'm taking 2 mm. I'm maintaining 3 mm here. That gap I'm maintaining 3 mm, and also here take that length of next member, length of that plain part as 40. Take length of that plain part as 40. So this will be the length. And also మళ్ళీ సేమ్ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మళ్ళీ ఎంత తీసుకుంటారంటే ఒక 10 mm తీసుకుందాం.
10 or 15 mm తీసుకుందాం. 15 mm మెయింటైన్ చేయండి నెక్స్ట్ కిందకి. సో దిస్ విల్ బి 15. Next join with another straight line. Join these edges with another straight line. So next again maintain gap as 3 mm. Again maintain gap as 3 mm. Next take diameter D. D diameter will be 15 and 15. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ లెంత్ మళ్ళీ సేమ్ 20 తీసుకోండి. నెక్స్ట్ లెంత్ సో టేక్ 20. సో దిస్ విల్ బి 20 అండ్ దిస్ విల్ బి 20. okay, then okay here, so draw this portion. సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ 3 mm మెయింటైన్ చేస్తారు కిందకి. నెక్స్ట్ మళ్ళా ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ని జాయిన్ చేస్తారు. ఓకే, దెన్ డ్రా దట్ curve with compass. Take this radius. సో ఈ 2 పాయింట్స్ ఈ 2 ఎడ్జెస్ మనకి టచ్ అయినట్టు చూసుకొని, సో సేమ్ ఈ యాక్సిస్ లైన్ మీద నుంచి ఈ 2 పాయింట్స్ టచ్ అయినట్టు చూసుకొని ఆర్క్ డ్రా చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో సేమ్ మెయింటైన్ దట్ గ్యాప్ 2 mm and draw these lines. So this is one part, this is one part, and next one is this one and this one. So next వచ్చేసరికి front view was completed about this stud with collar. Next draw that top view. సో టాప్ వ్యూలో చూసినట్టయితే మనకి కాలర్ ఎలా ఉంటుంది, కాలర్ ఒక సర్క్యులర్ మెంబర్ కదా. సో వీ నీడ్ టు డ్రా దిస్ కాలర్. సో కాలర్ సర్క్యులర్ మెంబర్ కాబట్టి సో ఒక సర్కిల్ డ్రా చేస్తారు. టాప్ వ్యూలో మనకు విజిబుల్ పార్ట్ ఏంటి, సర్కిల్ కదా. సో హియర్ ద డయామీటర్ విల్ బి 30. సో హియర్ దిస్ స్టడ్ డయామీటర్ విల్ బి 30. సో డ్రా కాలర్ with radius 15, with radius 15. Okay, take radius 15 and draw one circle. Okay, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, సో ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ కూడా మనం కిందకి ప్రొజెక్ట్ చేసినట్టయితే 2 mm కదా అనుకున్నాం. సో సేమ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 2-3 mm మెయింటైన్ చేస్తారు. 2 mm 3 mm మెయింటైన్ చేసి ఆ కాలర్ యొక్క ఇంటర్నల్ థ్రెడ్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇంటర్నల్ సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే, so here, so this internal circle represents threads.
So this was called as stud with collar. అండ్ అట్లాగే ఇంకొక పోర్షన్ ఏంటి మిగిలిందంటే మనకి ఇక్కడ ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎడ్జెస్ కూడా టాప్ వ్యూలో కనిపిస్తాయి కాబట్టి, సో ఇది 40 mm తీసుకున్నారు కాబట్టి, సో 40 mm డయామీటర్తో ఇంకొక సర్కిల్ డ్రా చేయండి. సో 40 అంటే మళ్ళీ ఏం చేస్తారు, రేడియస్ 20 తీసుకొని సర్కిల్ డ్రా చేయండి. Okay, so this is about stud with collar. Okay, the next one is stud with round neck. Stud with round neck. So same as usual, take diameter as 30, take D diameter 30, and length as 40. And length is 40. Next one, this one is 40. Next, join with straight line here. Next, draw axis line now. ఓకే, నెక్స్ట్ టోటల్ లెంత్ వచ్చేసరికి ఇది 40 తీసుకున్నాం కదా, టోటల్ లెంత్ ఎంత తీసుకుంటారంటే, సో మెయింటైన్ దిస్ వన్ యాజ్ 15. సో టోటల్ లెంత్ ఒక 80 తీసుకుందాం. టోటల్ లెంత్ 80 తీసుకుందాం. సో దిస్ విల్ బి 80. 80, okay, 80. So total is 80. Next, take this one as 10 and draw another line. And next, here join these edges. Next, so maintain gap 3 mm. 1 2 3. Next, join these two edges. Next, so here maintain this gap as 2 mm. So this will be 2 mm. Also this will be 2 mm.
Okay, and finally draw this arc. So take this radius and see these 2 points మనకి టచ్ అవ్వాలి, అప్పుడు మనం ఆర్క్ డ్రా చేయాలి. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ వ్యూ. సో దిస్ ఈజ్ స్టడ్ విత్ రౌండ్ నెక్. సో టాప్ వ్యూలో డ్రా చేసినప్పుడు ఏంటి, హియర్ విజిబుల్ పార్ట్ ఈస్, సో హియర్ ద నెక్ ఈస్ ఇన్ రౌండ్ సెక్షన్. సో వీ విల్ గెట్ వన్ సర్కిల్ with diameter d. So take radius 15 and draw that circle. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ థ్రెడ్స్ కూడా మనం, ఈ లైన్స్ కూడా మనం ప్రొజెక్ట్ చేసినట్టయితే మళ్ళీ సేమ్ ఏమవుతుందంటే ఒక 2 mm మెయింటైన్ చేయండి. 2 mm మెయింటైన్ చేసి ఇంకొక సర్కిల్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ స్టడ్ విత్ రౌండ్ నెక్. Okay, next one. So we completed the types of studs. So next one is about types of nuts. So we will discuss about what are the types of nuts. So we are having flanged nut, cap nut, dome nut, capstan nut, ring nut and wing nut. So we will discuss how to draw these nuts. Okay, so I'm starting with flanged nut. So here, so I'm drawing flanged nut. So one is flanged nut. So here the base length of this flanged nut is 2.2d. So from the given data we need to take 2.2d distance as base. So 2.2d ante enta avutundi, 2.2 into 30, 22 by 10 into 30, 10 3s, 22 into 3 ante 66 mm. Okay, so here take base as 66 mm. So here take base 66 mm. సో నెక్స్ట్ మళ్ళీ యాక్సిస్ లైన్ డ్రా చేస్తారు. 66/2 అంటే ఎంత అవుతుంది, 33. సో మార్క్ 33. నెక్స్ట్ డ్రా దట్ యాక్సిస్ లైన్. నెక్స్ట్ హైట్ ఎంత మెన్షన్ చేశాడు, దిస్ హైట్ ఈజ్ 0.25d. సో 0.25d ఇన్ ద సెన్స్ 25/100 into 30.
సో దిస్ వన్ 25/100 అంటే 25 4s. 30/4 అంటే 15/2. 15/2 అంటే 7.5. So this will be 7.5 mm. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఏం మెన్షన్ చేశాడంటే ఇక్కడ డీ డయామీటర్ తీసుకోమన్నాడు సెంటర్ పోర్షన్లో, అండ్ అట్లాగే ఈ ఇక్కడ నుంచి పైకి డీ డయామీటర్ తీసుకోమన్నాడు. సో నేను ఇక్కడ డీ డయామీటర్ అంటే మళ్ళీ ఎంత 30 కాబట్టి నేను 30 mm మార్క్ చేస్తున్నాను. 1 2 3. అదేవిధంగా సో ఇక్కడ కూడా 30 mm మార్క్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ 15 అండ్ దిస్ ఈజ్ 15. ఓకే. ఫిఫ్టీన్ అండ్ 15. సో ఇక్కడ మనం నట్స్ డ్రా చేసినప్పుడు మనం ఇక్కడ డయామీటర్ D తీసుకున్నామంటే సెంటర్ పోర్షన్, టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే 2D తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ సెంటర్ పోర్షన్ D అంటే టోటల్ 2D అవుతుంది కాబట్టి నట్ యొక్క లెంత్. సో ఇది D కాబట్టి టోటల్ 2D అంటే 40, 2 × 30 అంటే 60 తీసుకుంటారు ఎంటైర్ లెంత్. సో కాబట్టి దిస్ ఈజ్ 1 2 3 30 అండ్ దిస్ విల్ బి 30. నెక్స్ట్ సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం, వన్ రిఫరెన్స్ లైన్. నెక్స్ట్ సో లెట్ us డ్రా దిస్ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ 40 కదా, సారీ టోటల్ 60 కదా, ఇది డయామీటర్ D ఇది 30 కాబట్టి సో 60 - 30 అంటే 30 మిగులుతుంది. అంటే ఈ గ్యాప్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో 15 కాబట్టి ప్రో సర్కిల్ యూస్ చేసి 15 డయామీటర్ సర్కిల్ తీసుకొని ఈ ఎడ్జెస్ డ్రా చేయండి. అంటే ఇక్కడ ఎలా సెమీ సర్కిల్ డ్రా చేయండి. సో ఇక్కడ ఆర్క్ రావాలి. డయామీటర్ ఎంత తీసుకుంటారు అంటే 15 తీసుకుంటారు. సేమ్ బోత్ సైడ్స్ కూడా. సో మనకి ఇటు సైడే కదా మెన్షన్ చేసాడు, అవసరం లేదు. సో ఇక్కడ ఆర్క్ డ్రా చేయడానికి మాత్రం 15 డయామీటర్ ప్రో సర్కిల్ యూస్ చేసి ఈ ఆర్క్ డ్రా చేస్తారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్. సో దిస్ విల్ బి D. సో లెట్ us డ్రా దిస్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఈ గ్యాప్ వచ్చేసరికి ఎంత మెయింటైన్ చేస్తారంటే ఒక 2 mm మెయింటైన్ చేయండి, 2 or 3 mm, అంతకంటే ఎక్కువ అవసరం. 1 2 ఓకే 2 mm తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ సో హియర్ దిస్ ఈజ్ డ్రా దట్ స్ట్రైట్ లైన్. అట్లాగే ఈ ఎడ్జ్ ఇలా డ్రా చేయండి. నెక్స్ట్ జాయిన్ చేసేయండి రిమైనింగ్ పోర్షన్. స్ట్రైట్ లైన్స్ కదా, సో జాయిన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ ఎడ్జ్ కూడా జాయిన్ చేస్తాం. ఓకే. సో హియర్ సో దిస్ ఈజ్ 2 mm. సో ఇక్కడ కూడా ఒక 2 mm మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఓకే. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫ్లేన్స్డ్ నెట్. సో అదేవిధంగా ఈ పోర్షన్ హ్యాచింగ్ చేస్తారు. హ్యాచింగ్ చేసినప్పుడు లైన్ టు లైన్ గ్యాప్ 2 or 3 mm మెయింటైన్ చేయాలి. అండ్ యాంగిల్ వచ్చేసరికి 45 degree తీసుకోవాలి. డ్రాఫ్టర్ యూస్ చేసి డ్రా చేస్తారు కాబట్టి యాంగిల్ ఎంత తీసుకుంటారు అంటే 45 degree యాంగిల్ తీసుకొని హ్యాచింగ్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లేన్స్డ్ నెట్. నెక్స్ట్ డైమెన్షన్స్ చేయండి. సో దిస్ విల్ బీ
2.2D this base. So mark the dimensions. This is 2.2D. Okay, this is 2.2D and this one is 0.25D. And this is D. .25D and this is D. Next, and this also, this dimension will be D. Okay, this is about flange nut. So next one is cap nut. So next one is cap nut. So coming to cap nut. So take the base as 2D. So here 2D means 60 mm. So total length we need to take as 2D. So take 60 mm. Next, axis line. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ హైట్ ఎంత ఇచ్చాడు D. సో దట్ విల్ బి 30. సో దిస్ విల్ బి 30. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ డయామీటర్ ఎంత ఇచ్చేది, ఈ డిస్టెన్స్ D కదా. సో మార్క్ 30 mm. Next, so draw one line here and atlage. So total this one is 60, this is 30 and this will be 15. So next malla same pro circle use chesi 15 diameter circle తీసుకొని ఒక semi circle draw చేయండి. So this will be 50 with 15 diameter. So this is the arc. So next ఏం చేస్తారంటే మనకి ఇక్కడ నుంచి పైకి హైట్ ఎంత ఇచ్చాడు, టోటల్ హైట్ వచ్చేసరికి 0.5D అన్నాడు. 0.5D అంటే ఎంత అవుతుంది, 5/10 into 30. సో దిస్ విల్ బీ 15 mm. సో టోటల్ హైట్ విల్ బీ 15 mm. ఓకే, దిస్ ఈజ్ 15. అండ్ అట్లాగే ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, హారిజాంటల్ 1.5D + 3 తీసుకోమన్నాడు. సో వాట్ ఈజ్ 1.5D + 3? 15/10 into 30 + 3. 10 3s, 15 3s అంటే 45. 45 + 3 అంటే 48. సో దిస్ డిస్టెన్స్ విల్ బి 4.8. 48 mm or 4.8 centimeters. Okay, then let us join with straight line here. Next, so this one, draw one straight line and join these edges. Next, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ నుంచి కిందకి గ్యాప్ ఎంత మెయింటైన్ చేయమన్నాడు, 0.25D.
సో మళ్ళీ సేమ్ 0.25D అంటే ఎంత అవుతుంది? 25/100 ఇంటూ 30. సో 25 4s. 30/4 అంటే ఎంత అవుతుంది? 15s 2s 7.5. ఓకే, సో దిస్ విల్ బి 7.5. So this is 7.5. Next one is we need to draw one straight line here. So let us join with these edges and also draw one straight line here. Okay, next. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా ఇది 30 కదా మనం తీసుకున్నాం, ఈ లైన్ ఒక డ్రా చేయండి పైకి. సేమ్ మళ్ళా మెయింటైన్ దిస్ distance as 2 mm and draw one straight line. Next, draw one straight line here also. Next, సో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎడ్జ్ ఇలా తీసుకొని దీనికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. దిస్ విల్ బి కంప్లీట్. నెక్స్ట్, మళ్ళీ సేమ్ ఇక్కడ ఇలా ఆర్క్ డ్రా చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ హాఫ్ పోర్షన్ రైట్ హ్యాండ్ సైడ్ హ్యాచింగ్ చేస్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ హాఫ్ సెక్షనల్ వ్యూ. సో మళ్ళీ సేమ్ రైట్ సైడ్ వచ్చేసరికి హ్యాచింగ్ చేయండి. సో దిస్ వాజ్ కంప్లీటెడ్.